శేఖర కమల గారి గురించి నేను తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో నాకు నరకుడు ఇవన్నీ ఇష్టమే. బోయపాటి గారి సినిమాలు చూస్తాను, మన సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు చూస్తాను. సినిమాకి మేజర్గా డ్రాబ్యాక్ వచ్చేసి 3 hours 15 minutes రన్ టైము. శేఖర కమల గారి గురించి నేను తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నా. ఏదో డమ్మబుస్కి స్టోరీ తెస్తాడేమో అనుకున్నా, కానీ నన్నే సాటిస్ఫై చేసింది ఈ సినిమా. 3 గంటలు కూర్చోవచ్చు అసలు. నాకు టైం ఉంటే ఇంకొకసారి వచ్చి వస్తా సినిమా, అంత బాగుంది. కొంతమంది లాగ్ ఉందంటారు కదా. ఆడెవడో తెంగరబూసికి గడ ఉంటాడు. ఈ సినిమా నేను చెప్తున్నాగా, నేను తెలుగుని నాకు నచ్చిందంటే అందరికి నచ్చుద్ది. ఓకే, మరి ఎవరిని డామినేట్ చేశారు యాక్టింగ్లో? యాక్టింగ్కి పేరు పెట్టేంత నాకు సీన్ లేదు, కానీ నేను తెలుగుని కాబట్టి నాగార్జున గారిని సపోర్ట్ చేస్తా. అంటే మెసేజ్ ఇచ్చిండు అప్పుడు స్టోరీలో? మెసేజ్ అంటే ఏం లేదు బాసు, ఒక స్కామ్ జరుగుద్ది. ఆ స్కామ్ నుంచి తప్పించుకోని ఒక 4 బిచ్చగాళ్ళని తీసుకొస్తారు. సో అందులో ధనుష్ తప్పించుకుంటాడు, దాని ద్వారా అలా సినిమా రన్ అవుద్ది. ఇది శేఖర కమల గారి శైలి కాదు, కానీ డిఫరెంట్ జోనర్ తీసి ఇట్టు కొట్టాడు. హిట్ బ్లాక్ బస్టర్. మూసుకున్న థియేటర్లు కూడా కుబేరాతో ఓపెన్ అవుతున్నాయి. రష్మిక ఎలా ఉంది మరి? రష్మిక ఫ్యాన్స్కి నేను ఏం చెప్తానంటే, గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుని రావద్దంట. సో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయిది. సో బాగా చేసింది. బ్రో, కుబేరా సినిమా ఎలా ఉంది అన్న? ఇప్పుడే కుబేరా మూవీ చూసాను ప్రీమియర్. నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది. సినిమాలో మనకు మేజర్గా సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. అండ్ ధనుష్ అండ్ నాగ్ సార్, రష్మిక యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ శేఖర్ కమల గారి స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. ఫర్ ది ఫస్ట్ టైం ఒక శేఖర్ గారు లవ్ స్టోరీ మూవీస్ని దాటి, తన కంఫర్ట్ జోన్ని దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్లోకి వచ్చారు. సినిమా నాకైతే సెకండ్ హాఫ్లో చాలా గ్రిప్పింగ్ అనిపించింది. మెసేజ్ ఇచ్చాడు బ్రో పబ్లిక్కి? శేఖర్ కమల గారి మూవీస్లో మనం చూసుకుంటే ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే హ్యాపీ డేస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకు ఏదో ఒక కాలేజ్ లైఫ్ కానీ, లవ్ స్టోరీ మూవీస్ చూసుకుంటే లవ్ మెసేజ్లు కానీ, అట్లనే ఈ మూవీలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వచ్చాడు. ఏంటంటే ఎవరు కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దిగజారద్దు. సో ఎవరు ఏ పని చేసుకున్నా వాళ్ళకుండే వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. అదే మనం పాటించాలి అనేది మోటో ఈ కాన్సెప్ట్. సినిమాకి మేజర్గా డ్రాబ్యాక్ వచ్చేసి 3 hours 15 minutes రన్ టైము. అది కొంచెం తగ్గించుకునేది ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. పెర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసి ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ బాగుంది. సో సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. మైనస్ వచ్చేసి ఒక రన్ టైం ఒకటే, అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫర్ ది ఫస్ట్ టైం శేఖర్ గారి మూవీస్లో సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అనిపించింది. ఈ వీకెండ్లో మీరు ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయాలనుకుంటే వాచబుల్ మూవీ, జస్ట్ ఒకసారి వాచ్ చేయాలి. మెసేజ్ అంటే అందరికీ డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి, బాగుందండి. నాగార్జున గారి రోల్ ఎలా అనిపించింది? ఇద్దరిది బాగుంది. నాగార్జున గారిది, ధనుష్ది విలన్ రోల్ చాలా బాగుంది. మంచి తృప్తిగల సినిమా చూశాను. సో నాకు నరకుడు ఇవన్నీ ఇష్టమే. బోయపాటి గారి సినిమాలు చూస్తాను, మన సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు చూస్తాను. బట్ ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి. శేఖర్ కమల గారి సినిమాలు కూడా నాకు ఇష్టపడతాను. ఎందుకంటే ఒక లైఫ్ చెప్తారు, చెప్పే దాంట్లో ఒక సోల్ ఉంటుంది. ఒక మంచి కథ, ఒక డబ్బున్నవాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక ధనవంతుడికి, ఒక దరిద్రుడికి, ఒక బిచ్చగాడికి జరిగే స్టోరీ చాలా మంచి నెరేషన్తో చెప్పారు. కొంతమంది ల్యాగ్ అంటున్నారు, లెంత్ అంటున్నారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే పుష్ప సినిమా 3 గంటల 40 నిమిషాలు ఎలా చూశారు? ల్యాగ్ అనేవాడు పుష్ప మొత్తం చూసే ఉంటాడుగా. యానిమల్ సినిమా 3 గంటల 20 నిమిషాలు మొత్తం చూసే ఉంటారుగా. సో అట్లా ల్యాగ్ అనే పదం తీసేయండి. ఒక సినిమా చెప్పాలనుకున్నప్పుడు, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టి ఎక్కడ దాకా వెళ్తారో డైరెక్టర్ ఇష్టం అది. సో చెప్తా, యాక్టింగ్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ లెంత్ అనేది ప్రాబ్లం కాదు సినిమాకి. మీరు థియేటర్లో కూర్చొని 3 గంటలు కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు.